ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం తేదీ 12/11/2025 బుధవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 5:22 తిథి అష్టమి రాత్రి 10:58 వరకు. నక్షత్రం ఆశ్లేష 6:35 వరకు. వర్జ్యం ఉదయం 7:15 నుండి 8:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:19 నుండి 12:04 వరకు. అమృతకాలం సాయంత్రం 4:58 నుండి 6:35 వరకు. నేటి విశేషం కార్తీక మాసంలో 22వ రోజు. ఇవాళ రోజు హరిహర అష్టోత్తరం, హరిహర నామస్మరణ చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కారణానికి సాక్షాత్తు యమధర్మరాజే ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం హరిహర అష్టోత్తర స్తోత్రం, హరిహర అష్టోత్తర శతనామావళి. ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చాడు. యముడు ఒకానొక సమయంలోని నేను జీవులు ప్రాణాలన్నీ తీస్తున్నందుకు గాను జీవులు తాలూకా ఉసురు ఏదైతే ఉందో ఆ పాపం నాకు ఎనలేని పాపం నేను మూటకుంటూ ఉన్నటువంటి బాధతో ఆయన అడిగితే వెంటనే శ్రీ మహావిష్ణువు ఆయనకి కాశీ క్షేత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయమని ఆయనకి చెప్పగానే ఆయన అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేసి హరిహర నామస్మరణ చేసుకుంటూ ఆయనే స్వయంగా రాయడం జరిగింది ఈ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని. దాన్ని ఇవాల్టి రోజు కనుక అటు విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ దీంతో ఎవరైతే శివకేశవులకు పూజ చేస్తారో ఆ యొక్క శివకేశవుల అనుగ్రహంతో పాటు యమదర్శనం కూడా చేయకుండా ఉండేటటువంటికి గాను ఇలాంటి రోజు కనుక అటు ఈ నామస్మరణంతో ఎవరైతే అష్టోత్తరంతో పూజలు చేస్తారో యమలోకాన్ని వెళ్లకుండా శివుడికి చేస్తే కైలాసానికి, విష్ణువుకి చేస్తే వైకుంఠానికి చేరుకోవడానికి చాలా చాలా ఉపకరించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ హరిహర నామాలతో శివుడికి అష్టోత్తరం పూజ, విష్ణువుకి అష్టోత్తరం పూజ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇవాళ ప్రత్యేకించి ఆ పూజ చేసేటప్పుడు గరికతో కనుక శివుడికి పూజ చేస్తే చాలా ప్రాశస్త్యంగా చెప్పబడింది. అలాగే ఉమ్మెత్త పువ్వులతోటి కూడా శివుడికి పూజ చేయడం చాలా విశేషమట. బిల్వ పత్రాలతో కూడా ఉమ్మెత్త పువ్వులతో ఇవాళ రోజు కనుక శివుడికి పూజ చేసినట్లయితే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎవరికైనా కొంచెం మతిస్థిమితం బాగులేనటువంటి వాళ్ళకి కూడా, మానసిక వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఉమ్మెత్త పువ్వులతో పూజ శివుడికి చేసిన వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగేటటువంటి సహకరించేదిగా ఉంటుంది. అలాగే గరికతో పూజ చేయటం వల్ల ధారణాశక్తి బాగా పెరుగుతుందట. ఐశ్వర్యం కోసం అని చెప్పేసి బిల్వపత్రాలతో శివుడికి ఇవాళ చేసేటటువంటి పూజ చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే ఇవాళ రోజు పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తెల్లటి వస్త్రాలు ధరించి చేస్తే ఇంకా ఇంకా చాలా విశేషమైనటువంటి పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశంగా చెప్పబడింది. కనుక నూతన వస్త్రాలు లేకపోయినా తడిపి ఆరేసినమైనటువంటి పడలేదు కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వాటి రోజు పూజ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ హరిహరులు ఇద్దరు తాలూకా పరిపూర్ణమైనటువంటి గ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి రోజుని కార్తీక మాసంలో 23వ రోజు చేసుకోవలసినటువంటి స్నాన సమయంలో చాలా చాలా విశేషమైనటువంటి దారిద్ర్యం తొలగడానికి ఏ విధమైనటువంటి చేయాలి, చామంతి పువ్వులతో చేసేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా రేపటి రోజు కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.